హలో అండి. పాలకూరతో పప్పు, కర్రీసే కాకుండా పాలకూరతో ఇలాగా పులుసు చేసుకుంటే కూడా చాలా బావుంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆకుకూర తిన్నట్టు కూడా ఉంటుంది. ఈ పులుసు చేసుకోవడానికి పాలకూర ఒక మీడియం సైజ్ కట్ట తీసుకున్నాను. చక్కగా కడిగేసుకుని, తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. చింతపండు నీళ్ళలో నానబెట్టుకుని, చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నీళ్లు పోసి తరిగిన పాలకూర, ఉల్లిపాయలు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. పాలకూర మగ్గిపోయాక దాంట్లో చింతపండు గుజ్జు, బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. అవి కూడా చక్కగా కలిసిపోయేదాకా ఉడికించుకోవాలి. పాలకూరలో వేసినవన్నీ చక్కగా కలిసి ఉడికిపోయాక పాలకూర నీళ్లు రెండు విడివిడిగా ఉంటాయి కాబట్టి అవి కలవడానికి దీనికి కొంచెం పిండి పెట్టుకోవాలండి. బియ్య పిండి అయినా పెట్టుకోవచ్చు, శనగపిండి అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని నీళ్ళల్లో కలుపుకొని దాంట్లోనే పులుసుకు సరిపడా కొద్దిగా కారం కలిపేసి ఉడుకుతున్న పాలకూర పులుసులో వేసి కలుపుకోవాలి. పిండి కలిపాక 2 నిమిషాలు చక్కగా ఉడికిన తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు వేసుకోవడానికి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, కొద్దిగా మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ వేసి అన్నీ వేగాక దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి అవి కూడా వేగాక పులుసులో వేసుకుని కలుపుకోవాలి. ఈ పాలకూర పులుసు వేడన్నంలోకైనా, రోటీలతో అయినా, పూరీలతో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.